వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. బడ్జెట్ కేటాయింపుల తర్వాత ఇన్వెస్టర్లకి బిగ్ షాక్ తగిలింది. బడ్జెట్తో ఒక్కసారిగా సెన్సెక్స్ నిఫ్టీలు కుప్పకూలిపోయాయి. అటు సెన్సెక్స్ 1500 పాయింట్ కుప్పకూలిపోతే నిఫ్టీ సుమారుగా 800 దగ్గర కొట్టుమిట్టాడుతోంది. సో బడ్జెట్ నిర్మలా సీతారామన్ ప్రసంగం మొదలుపెట్టి బడ్జెట్ చదవడం మొదలుపెట్టినప్పటి నుంచి కొంత కనిపించింది. అప్ అండ్ డౌన్ డే స్టార్ట్ నుంచి కొంత అప్ అండ్ డౌన్ కనిపించినట్టుగా అనిపించింది. సో ఆ రకంగా హెచ్చు తగ్గులు ఉన్నాయి. కానీ సడన్గా అతని ప్రసంగం పూర్తయ్యేసరికల్లా 1500 పాయింట్లు నిమిషానికి తను బడ్జెట్ పద్ధతులు చెప్తున్నా కొద్దీ 1 కంప్లీట్గా పడిపోయాయి. ఇప్పుడు బంగారంపై కూడా అదే రకమైన ఆశలు కూడా ఉన్నాయి. సో బడ్జెట్ ఎఫెక్ట్తో భారీగా బంగారం ధర పెరిగే అవకాశం కనబడుతోంది. బడ్జెట్లో బంగారం వెండి ప్రస్తావన లేకుండా నిర్మలా సీతారామన్ ప్రసంగం ముగించేశారు. ఇన్వెస్టర్లని బడ్జెట్ ఆకట్టుకోలేకపోయింది. ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లని కుప్పకూలడంతో ఇప్పుడు మళ్ళీ అంతా బంగారం వైపుగా పరుగులు పెట్టే అవకాశం ఉంది. ఫ్యూచర్ ట్రేడింగ్ పైన ఎస్టీటీని పెంచడంలో నష్టాల్లోకి మార్కెట్ వెళ్తూ ఉన్నాయి. ఇక సెన్సెక్స్ సుమారుగా 1831 పాయింట్ల పతనానికి లోనైతే ఇక 650 పాయింట్లకి నిఫ్టీ పడిపోయింది. సో ఇటు స్టాక్ మార్కెట్ ఏమాత్రం బాగాలేవు కాబట్టి మళ్ళీ అంతా కూడా బంగారంపై ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు. సో బంగారం ధరలు అమాంతంగా పెరిగే అవకాశం ఉంది. సో ఈరోజు బంగారం ధరలకు సంబంధించి చూసారు మీరు ఉదయాన్నే. సో ఈరోజు బంగారం ధరలు ఉన్నదానికంటే రేపు ఇంకా ఈ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. సో బడ్జెట్ కేటాయింపు ఎలా ఉన్నాయి, బడ్జెట్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ నుంచి చరణ్ కౌశిక్ యాదవ్ అండ్ బీఆర్ఎస్ నుంచి విజయ్ గారు ఉన్నారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అటు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ప్రభుత్వంలో అధికారంలో పార్టీలు. సో నేషనల్ వైడ్గా చూస్తే కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం కూడా కనబడుతోంది. ఒకసారి అడుగుదాం చరణ్ గారు, ఏమనిపించింది బడ్జెట్ చూసిన తర్వాత? అమాంతంగా నిఫ్టీ సెన్సెక్స్ అయితే పడిపోయింది, స్టాక్ మార్కెట్ కుప్పగొలిపోయింది. సో రేపు మళ్ళీ ఎలా ఉంటుందో చూడాలి, ఈరోజు హాలిడే కూడా. సో రేపు సిచ్యువేషన్ పక్కన పెడితే బంగారం రేటు మాత్రం పెరిగిపోయే అవకాశం ఉంది. సో సెంట్రల్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ కేటాయింపులు ఎక్కడా కూడా తెలంగాణ ప్రస్తావన లేదు. స్పెషల్ స్టేట్స్ సంబంధించి ఎక్కడ అనౌన్స్మెంట్ అయితే లేదు. సో కేటాయింపులు మొత్తం కలిపితే అటు ఇటుగా ఈసారి బడ్జెట్ 53,50,00,000 కోట్ల రూపాయలు ఉంది. ఏమనిపించింది? చాలా స్పష్టంగా మీరు చూసిరు, మనం కూడా గతంలో చర్చించుకున్నాం. ఏంటంటే పోయినసారి బడ్జెట్ ఏం బీహార్, ఉత్తరప్రదేశ్, అదే కాకుండా ఎక్కడైతే ఎలక్షన్ రాష్ట్రాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. బీహార్కు సంబంధించి 2025-26 బడ్జెట్లో మఖానా బోర్డు కావచ్చు, పాట్నా ఎయిర్పోర్ట్ విస్తరణ కావచ్చు, భారీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చు, అదే కాకుండా 59,000 కోట్ల రూపాయల ప్రత్యేక సాయం కావచ్చు. ఏకంగా అయితే బీహార్కు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని 14,000 కోట్ల రూపాయలు, 10,000 రూపాయలు మహిళా అకౌంట్లో వేసిన పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు కూడా 5 రాష్ట్రాలు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఆ రాష్ట్రాలకు మేలు చేసే ప్రయత్నంలో భాగంగా బడ్జెట్లో కూడా వాళ్ళకి అత్యధికంగా నిధులు కేటాయించారు. ఎందుకంటే అందులో అస్సాం ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, పుడుచ్చేరి ఉంది, తమిళనాడు, అదే కాకుండా కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి దానిలో భాగంగా అస్సాంకి అయితే రైల్వే బడ్జెట్ అయితే 2,000 కోట్ల రూపాయల నుంచి 10,000 కోట్ల రూపాయలు. అక్కడ మౌలిక సదుపాయాల కోసం కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. అదే కాకుండా రేర్ ఎర్త్ కారిడార్ను ఏర్పాటు చేశారు తమిళనాడు, కేరళ, అదే కాకుండా ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, ఒరిస్సాలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, తమిళనాడులో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, కేరళలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ కారిడార్ ద్వారా 40,000 కోట్ల రూపాయలు. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇప్పుడు దానికి సంబంధించినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ కోలు కూడా ఉన్న పరిస్థితి అయినా తెలంగాణ ఇంక్లూడ్ అయిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా బీసీ సంక్షేమానికి ఇక బీసీ, ఓబీసీ ప్రధానమంత్రి అంటారు, ఓబీసీలు అంటారు. పోయిన బడ్జెట్లో 13,611 కోట్ల రూపాయలు. ఈసారి కూడా అదే కొనసాగింపు తప్ప బీసీలకు సంబంధించి 2 లక్షల కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా డిమాండ్ వచ్చినా కూడా 2 లక్షల కోట్ల రూపాయలు లేదు. అదే కాకుండా జనగణనలో కులగణ చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణ అంశమే లేకుండా మనం చూసినాం. మనం ఆ క్వశ్చనరీలో కూడా కులగణ ప్రస్తావన లేని పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా మనం మొదటి నుంచి మాట్లాడుకున్నట్టే కానీ ప్రధానంగా ఎలక్షన్ రాష్ట్రాలకు ఒక విధంగా, ఎలక్షన్ లేని రాష్ట్రాలకు ఒక విధంగా వ్యవహరించాము. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 1,30,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేసినాం. మూసిని 30,000 కోట్ల రూపాయలు సంబంధించి నవోదయ స్కూల్స్ కావచ్చు, కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, మూసిని పునర్జీవం చేసే కార్యక్రమం కావచ్చు, గోదావరి వాటర్కు హైదరాబాద్ తీసుకొచ్చే అంశం కావచ్చు, త్రిబుల్ కావచ్చు, త్రిబుల్ రైల్ రింగ్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, డ్రై పోర్ట్ నిర్మాణం కావచ్చు. అదే కాకుండా దీనికి సంబంధించిన నిధులు ప్రత్యేకంగా అయినా కూడా అనా పైసా కేంద్రం సాయం చేసిన పరిస్థితే కనపడని పరిస్థితి మనం చూసినాం. అసలు తెలంగాణ ప్రస్తావన లేదు. అదే కాకుండా మీరు చెన్నై సంబంధించి కొబ్బరి సాగు కోసం ప్రోత్సాహకాలు ఇచ్చారు. అక్కడ సెమీ కండక్టర్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి అదేవిధంగా కారిడార్ కూడా ప్రకటించిన పరిస్థితి మనం చూసినాం. అక్కడ
ఏది తమిళనాడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దానికోసం ఆల్రెడీ రేర్ ఎర్త్ కారిడార్లో తమిళనాడుకి ఇచ్చారు. సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి కావచ్చు, సపరేట్గా అనౌన్స్ చేయకపోయినా కూడా వీ హ్యావ్ దట్ డాటా. సో ఎంఎస్ఎంఈలకి 10,000 కోట్లు. సో 10,000 కోట్ల రూపాయల కేటాయింపు తెలంగాణకు లబ్ధి జరిగే అవకాశం లేదు ఇక్కడ. ఏదో వచ్చింది ఇప్పుడు అది దేశవ్యాప్తంగా జరిగే తర్వాత ప్రతి జిల్లాకి ఒక హాస్టల్ ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. ఆ విషయం ఒకటి. ఆ తర్వాత కంటిన్యూస్గా చూసుకుంటూ పోతే మౌలిక సదుపాయాలకి 12 లక్షల కోట్లు, తర్వాత వ్యవసాయ రంగానికి 2 లక్షల కోట్లు, సుమారుగా 2.5 లక్షల కోట్లు, రక్షణ రంగానికి 6.5 లక్షల కోట్లు, విద్యకి 1,45,000 కోట్లు, రైల్వే శాఖకి 2.85 లక్షల కోట్లు, గృహ నిర్మాణానికి 85,000 కోట్లు అండ్ ఆరోగ్య రంగానికి 95,000 కోట్లు. సో దీంట్లో స్పెషలైజేషన్ అనౌన్స్ చేయకపోయినా కూడా దీని ద్వారా తెలంగాణ రాష్ట్రానికి లబ్ధి జరిగే అవకాశం లేదా? అంటే ఇప్పుడు మనం నవోదయ స్కూల్లో అడిగాము, జవహర్లాల్ స్కూల్ అడిగినాం. మన తెలంగాణ 33 జిల్లాలు ఉంది. 23 జిల్లాలు విన్నప్పుడు ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు చేయలేదు. కాబట్టి మహిళలకు సంబంధించినటువంటి ఏదైతే 33 జిల్లాలు ఉన్నాయి కాబట్టి 33 జిల్లాలకు 33 మరి హాస్టల్స్ సంబంధించినటువంటి ఇస్తారా ఇయ్యారా? ఎందుకంటే 33 జిల్లాలు గుర్తించలేదు ఇప్పటివరకు. అదే కాకుండా కేంద్రం అప్పులు 196,79,000 కోట్ల రూపాయలు అప్పుంటే ఇప్పుడు అదనంగా 17,20,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఈ బడ్జెట్లో 53,50,000 కోట్లలో 17,20,000 కోట్ల రూపాయలు కొత్తగా రుణాలు తీసుకోవాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు. అంటే భారతదేశ అప్పు మాత్రం పెరుగుతూ ఉంది. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు జిఎస్టీ స్లాబ్ల ద్వారా తెలంగాణకి 7,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతూ ఉంది. దాంతో ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ప్రధానంగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానికోసం పోచాకాలి అని చెప్పి తెలంగాణ నుంచి మీరు మెట్రోకి అండ్ RRR కోసం తర్వాత మూసి ఈ మెయిన్ ప్రాజెక్టులు ఇవైతే సరే నవోదయ స్కూళ్ళు ఇతరత్ర విషయాలు ఉన్నాయి కానీ మెయిన్ ప్రాజెక్ట్ అయితే RRR, మూసి అండ్ మెట్రో. ఇది రైట్. అది ఒకటే కాదు కదా, డెవలప్మెంట్ రేడియల్ రోడ్ల కోసం అడిగినాం. 45,000 కోట్లు అడిగినాం. రేడియల్ రోడ్లు ఏంటంటే అదేవిధంగా ఇది ఔటర్ రింగ్ రోడ్ నుంచి RRR వరకు అనుసంధానం చేయడం కోసం రేడియల్ కోట్లు 45,000 కోట్లు అడిగినాం. అదే కాకుండా RRRకు 34,367 కోట్ల రూపాయలు. ఇందులో కేంద్రం 50% అక్విజిషన్ సంబంధించి రిక్వెస్ట్ చేస్తే భరిస్తానని చెప్పి ఇప్పుడు దాని విషయాన్ని కూడా ఇంకా స్పందించలే. అదే కాదు నార్త్ సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ అయింది, సౌత్ సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. కాబట్టి కేంద్రం ఏదైతే 50% సంబంధించి భరిస్తానని చెప్పారో అవి తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పాం. అదే గ్రీన్ ఫీల్డ్ హైవే ఫ్రమ్ బందర్ పోర్ట్ టు డ్రై పోర్ట్ నియర్ హైదరాబాద్ పేరులో గుర్తొచ్చింది. హైదరాబాద్కి రైల్వే కారిడార్లో అటు పూణే టు ముంబై టు పూణే, పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు అండ్ చెన్నై టు హైదరాబాద్, ఈ 3 హై స్పీడ్ రైల్వే కారిడార్ అనౌన్స్ చేసింది. ఇప్పుడు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు కర్ణాటక పోవాలనుకోండి, ఎక్కడికి పోతుంది? హైదరాబాద్ పోతే ఆకాశం మించి అయితే పోగదు. అదే కాకుండా రైల్వేకి సంబంధించి అస్సాం కోసం 10,000 కోట్లు, 2,000 కోట్లు ఉన్న రైల్వే బడ్జెట్ 10,000 కోట్లు చేశారు అస్సాంకి. ఎందుకు? ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి. మూడోసారి గవర్నమెంట్ రావాలి కాబట్టి రకరకాల దాంతో ముందుకు పోతాం. అదే కాకుండా ఇక్కడ చూస్తాను బుద్ధవనం సంబంధించిన ప్రాజెక్టు అక్కడ ఏర్పాటు చేశారు అస్సాం. అదే కాకుండా మనం ఏం చెప్పినాం, డెవలప్మెంట్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ తెలంగాణ. మనం మమనూరు వరంగల్ ఎయిర్పోర్ట్ అడిగినాం, ఆదిలాబాద్ ఎయిర్పోర్టు, పాల్వంచ కావచ్చు, బసంత్ నగర్, పెద్దపల్లి 4 ఎయిర్పోర్ట్లు అడిగితే దాని విషయంలో 2-3 క్లారిటీ వచ్చింది, మిగతాది క్లారిటీ అంటారు. రైల్వే కనెక్టివిటీ కోసం చాలా వికారాబాద్ టు కృష్ణా, కలవకుర్తి మంచిర్యాల్, గద్వాల్ టు అదేవిధంగా దోర్నకల్, అదేవిధంగా కాచిగూడ టు జగపేట, పటాన్చెరు టు ఆదిలాబాద్, బోధన్ టు లాతూర్ రోడ్, తర్వాత అక్కనపురం బైపాస్, అదే కాకుండా పెయింటింగ్ చాలా. అదే కాకుండా బ్యాక్వర్డ్ రీజన్ రోడ్డు చెన్నై. ఒక్కసారి చరణ్ గారు కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. సో సిల్వర్ అండ్ గోల్డ్ రేట్ పెరుగుతుందా అనే కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో ఆర్టీవీ ఎప్పటికప్పుడు సిల్వర్ అండ్ గోల్డ్ రేట్స్ ని అంచనా వేస్తూ మీకు లైవ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తోంది. సో నిన్నటి వరకు సిల్వర్ రేట్ అండ్ గోల్డ్ రేట్ సంబంధించి కొంత డౌన్ఫాల్ అవకాశం ఉంది. ఇక్కడ ఛాన్సెస్ ఏంటి అంటే అసలు ఎందుకు పెరిగింది? బేసిక్గా యుద్ధాలు ఉన్నాయి, డాలర్ పతనం అయిపోతుంది, తర్వాత ప్రాఫిట్ మేకింగ్ కోసం సో చాలా మంది దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసి ఏం జరిగింది, అమాంతంగా 1,20,000 రూపాయల గోల్డ్ కాస్త 1,80,000, 1,90,000 వరకు చేరింది. ఆ తర్వాత ఇటు సిల్వర్ విషయానికి వస్తే ఈ ఒక్క ఏడాదిలోనే 300% పెరిగింది. ఎవరు ఊహించలేదు అసలు ఎంత స్థాయిలో పెరుగుతుందని. సో దాని రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ కారణాల విషయం మీకు చెప్పే ప్రయత్నం చేశాం. ఆ తర్వాత కొంత మనం విశ్లేషించాం. ప్రాబబిలిక్ అంటే ఎవరైతే ఎక్కువగా వాటిని హై స్పీడ్ ఆఫ్ రేట్స్ని చేసుకోవాలనుకుంటారో ఆ రకంగా పెరుగుతూ ఉంటుంది. అది ఒకవేళ గోల్డ్ రేట్స్ కనుక అప్ అండ్ డౌన్ ఇలా అవుతూ ఒక నిచ్చెన్ లాగా ఫార్మాట్ లాగా పెరిగితే కనుక అది ఒక రేంజ్ని ఉంటుందా, ఎలా ఉంటుందని అసెస్ చేయొచ్చు. కానీ అమాంతంగా 0 టు టాప్కి వెళ్ళిపోయింది, ఒకటి రకంగా రాకెట్ లాగా వెళ్ళిపోయింది అది. కాబట్టి ఆ స్థాయిలో వెళ్ళిన తర్వాత ఎలాగైనా పడిపోతుందా అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణలు మీకు చెప్పే ప్రయత్నం చేశాము 2011లో, 2020, 2021లో.
సో అమాంతంగా ఏ స్థాయి అయితే పెరిగిందో ఆ స్థాయిలో కుప్పకూలిపోయింది కూడా. ఆ తర్వాత బబుల్ లాంటిది, అంటే ఒకేసారి హెవీగా పెరిగినా కూడా బ్లాస్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. సో ఆ మాదిరిగా ఉంది. తర్వాత చాలా మంది ప్రాఫిట్ మేకింగ్ కోసం ఇన్వెస్ట్ చేసి వెంటనే వాటిని అమ్మేసుకున్నారు. సో నిన్న చాలా మంది కూడా ఎప్పుడైతే గోల్డ్ రేట్ ఇలా తగ్గడం స్టార్ట్ అయిపోయిందో వెంటనే అమ్మేసుకున్నారు. ఏమైపోయింది, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడే ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా కొనుగోలు చేసి ఎక్కువగా స్టోర్ చేసుకొని డబ్బులుగా మార్చుకోవాలి, ఇన్వెస్టర్స్ పెరిగినప్పుడే ప్రైస్ పెరిగిద్ది. నిన్నటి నుంచి చాలా మంది అమ్మేస్తున్నారు. కాబట్టి ఏమైపోయింది, సడన్ గా నిన్న కొంత డౌన్ఫాల్ కనిపించింది. బడ్జెట్ తర్వాత పెరుగుతుందా తగ్గుతుందా అనే ఒక అనాలిసిస్ ఒక సిచ్యువేషన్ లో సడన్ గా ఈరోజు బడ్జెట్ తర్వాత మళ్ళీ పెరిగిపోయింది. కారణం, ఈ బడ్జెట్ లో ఎక్కడ కూడా షేర్ మార్కెట్ అంటే మీ అందరికి తెలిసిందే, వివిధ కంపెనీలో షేర్స్ తీసుకునే వాళ్ళు, షేర్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు, షేర్ మార్కెట్ లో ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు అంతా కూడా ఈరోజు షేర్ మార్కెట్ పడిపోయింది. సెన్సెక్స్ 1500 పాయింట్లు పడిపోతే, 1800 పాయింట్లు పడిపోతే, నిఫ్టీ ఏకంగా 900 పాయింట్లు పడిపోయింది. తర్వాత ఏం చేస్తారు, వెంటనే వాళ్ళంతా తీసి మళ్ళీ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో వెంటనే వాళ్ళంతా షేర్లో నుంచి తీసేసి మళ్ళీ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు ఏమైపోతే ఆటోమేటిక్గా మళ్ళీ గోల్డ్ ధర పెరిగే అవకాశం ఉంది. కానీ ఇది అక్కడ షేర్ మార్కెట్లతోనే డిసైడ్ అవుతుందని డెఫినెట్గా షేర్ మార్కెట్తో డిసైడ్ అవుతుంది. రేపటి రోజున 1-2 రోజుల తర్వాత ఈ కేటాయింపుల్లో ఎంఎస్ఎంఈలు ఇవే కాకుండా కొన్ని ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, మీకు చెప్పి ప్రయత్నం చేస్తా. సో దాంట్లో సివిల్ ఏవియేషన్ రంగానికి సంబంధించి ఏవైతే తయారీ పరికరాలు తయారు చేసే కంపెనీలు ఉంటాయో వాళ్ళపైన ట్యాక్స్ తగ్గించారు. సో నో కస్టమ్ డ్యూటీస్ ఆన్ రా మెటీరియల్స్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్. ఏవియేషన్ రంగంలో మ్యానుఫ్యాక్చర్ రంగానికి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. తర్వాత నో కస్టమ్స్ డ్యూటీ ఆన్ ఇంపోర్ట్స్ ఫర్ గూడ్స్ ఫర్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్. న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ తయారీ రంగానికి సంబంధించి తయారీ కేంద్రానికి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. సో ఆ తర్వాత నో కస్టమ్స్ డ్యూటీస్ ఆన్ సోడియం యాంటీమోనేట్. సో ఆ తయారీ రంగానికి, ఆ కెమికల్ రంగానికి కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు. సో ఇంకా ఇలా చూస్తూ పోతే మ్యానుఫ్యాక్చర్డ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టానికి కూడా కొంత ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. సో ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు కాబట్టి ఆయా రంగాలపైన పెట్టుబడులు కొంత డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఆయా రంగాల్లో ఏ కంపెనీలు ఉన్నాయి, ఏ రంగంలో ఏ కంపెనీలో దూసుకెళ్తుందని షేర్ మార్కెట్ ఒక అనాలిసిస్ చేయడానికి సమయం పడుతుంది. ఇప్పుడున్న పరంగా దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి కుదరదు. సో ఈరోజు ఎటువంటి విధంగా అప్ అండ్ డౌన్స్ ఉండవు. కాబట్టి వాళ్ళంతా వెంటనే డౌన్ఫాల్ పడక మునిపే పాయింట్లు పడిపోతున్నాయి. సో డౌన్ఫాల్ రాక మునిపే వెంటనే తీసి గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో కొంత ఈ రోజు మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ సంబంధించి అటు ఇటుగా చేంజ్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ సో ఆన్ ఆఫ్ ఏ సైడ్ మళ్ళీ అది కొంత డైవర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు నేను లైవ్ లో చూస్తున్నాను గోల్డ్ రేట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 157,099 రూపాయలు ఉంది. 157,000 ఆ చిల్లర. సో 157,000 పై చిలుకుంది. తర్వాత సిల్వర్ వచ్చేసి 2,84,000 కొనసాగుతోంది. సో ఇది ఇంకా ఇప్పుడు ఉన్న రేట్ ఇది. సో రేపటి కల్లా ఇది కొంచెం హెచ్చు తగ్గులు ఉండొచ్చు, కొంత పెరిగే అవకాశం ఉంది. సో అది అనాలిసిస్. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మనతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు, సో ఎలా అనిపించింది బడ్జెట్? 53.50 లక్షల కోట్లతో పెట్టిన బడ్జెట్లో చాలా ఎక్కువగానే కేటాయింపులు ఉన్నాయి, కానీ కొంత వ్యవసాయ రంగానికి ఎక్కువగా ఉంటాయేమో అనుకున్నారు. సో వ్యవసాయ రంగానికి అనుకున్న స్థాయిలో అంతా చూపించలేకపోయారు. వ్యవసాయ రంగానికి కేవలం వాళ్ళు కేటాయించింది చాలా తక్కువ, 1-2 లక్షల కోట్ల వేలు మాత్రమే ఉన్నాయి. వాట్ డు యు సే? ఇక్కడ యూనియన్ బడ్జెట్లో వాస్తవంగా అభివృద్ధి, సంక్షేమం అనేది 2 కళ్ళుగా తీసుకుపోవాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉండింది. కానీ ఇక్కడ అభివృద్ధి అంశంలో కానీ సంక్షేమ అంశంలో కానీ ఎక్కడ కూడా ఒక స్పష్టత లేకుండా ఉన్నట్టుగా కేటాయింపుల్లో ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే మళ్ళీ కొత్త అప్పులు, ఇప్పటి వరకు ఉన్న అప్పులే దాదాపు 73,44,000 పైచిలుకు వేల కోట్ల రూపాయలు ఇప్పటివరకే అప్పులు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా 17 లక్షల కోట్ల పైచిలుకు అప్పులను తీసుకురావాలి అని చెప్పి మళ్ళీ అంచనా వ్యయంలో భాగంగా దాన్ని ఇమిడించడం అనేది మరి భారతదేశాన్ని ఎటువైపు మళ్ళిస్తున్నారు? మళ్ళీ పేదరిక దేశం కదా, అభివృద్ధి చెందుతున్న దేశంగా మరి ముందుకు తీసుకెళ్తున్నారు అనేది స్పష్టత లేకుండా ఉన్నదండి. ఎందుకనంటే మరి గత కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మనం 2014 కంటే మునుపు ఏదైతే మనం మాట్లాడినామో ప్రతిపక్షంగా ఉండి భారతీయ జనతా పార్టీ, మరి ఈరోజు కాంగ్రెస్ కంటే ఎక్కువ కూడా దుర్భరమైన పరిస్థితుల్లోకి భారతదేశాన్ని నెట్టేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. పోయిన బడ్జెట్లో కూడా వాస్తవంగా మీరు చూడండి, ఇంతటి వివక్ష ఎప్పుడు కనిపించలేదు. ఈరోజు గుజరాత్కు, తర్వాత బీహార్కు, అలాగే ఉత్తరప్రదేశ్ కేటాయింపులు ఒక రకంగా ఉంటే ఒక్కసారి వన్ బ్రేక్. సో ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో బడ్జెట్ ద్వారా
ఓవరాల్గా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఏవి పెరుగుతాయి ఏవి తగ్గుతాయని మాట చెప్పాలంటే, సో పెరిగేవి ఏంటి అంటే విదేశీ మద్యం పైన కొంత ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత లగ్జరీ వాచ్ల పైన కొంత ధరలు పెరిగే అవకాశం ఉంది. సో ఇంపోర్ట్స్ తగ్గించాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. కాబట్టి ఇంటర్నేషనల్ నుంచి వచ్చేటువంటి ఆల్కహాల్ పైన కానివ్వండి, ఆ తర్వాత లగ్జరీ వాచ్లు, లగ్జరీ ఫోన్స్, కార్స్, మొబైల్స్ అన్నిటిపైన కొంత ఇంపోర్టెడ్ వాటిపైన వాళ్ళు ట్యాక్స్ పెంచే అవకాశం, కొంత ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత వేటిపైన ధరలు తగ్గబోతున్నాయి మరంటే క్యాన్సర్ మెడిసిన్ పైన ధరలు తగ్గే అవకాశం ఉంది. డయాబెటిక్ మెడిసిన్ పైన ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈవీ బ్యాటరీల పైన ధరలు తగ్గే అవకాశం ఉంది. ఆ తర్వాత సోలార్ ప్యానెల్స్ పైన కొంత ధరలు తగ్గొచ్చు. విదేశీ యాత్రల పైన, ఇంటర్నేషనల్ టూర్స్ పైన కొంత ట్యాక్స్ ఫ్రీ దొరకవచ్చు. సో మైక్రోవెన్స్ పైన ధరలు తగ్గొచ్చు. తర్వాత విదేశీ విద్య, లోకల్ ఇండియన్లో జరిగినటువంటి బయట అబ్రాడ్కి వెళ్తే కొంత ఎట్లా కూడా మనం కట్టాల్సి ఉంటుంది. సో వాటిపైన ధరలు పెరగవచ్చు. విదేశీ విద్య పైన కొంత ధరలు తగ్గే అవకాశం ఉంది. ఆ తర్వాత చెప్పుల ధర కూడా తగ్గే అవకాశం ఉందంటే కొంత లెదర్ విషయంలో కొంత ఎగ్జామ్స్ ఇచ్చారు కాబట్టి. తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ విభాగాల విషయంలో కూడా కొంత ధరలు తగ్గే అవకాశం ఉంది. సో ఎక్కువగా మొబైల్ ఫోన్స్ ధరలు తగ్గే అవకాశం ఉంది. సో మొబైల్ ఫోన్స్ అది కూడా ఇక్కడ మన భారతదేశంలో తయారైన మొబైల్స్ ఫోన్ పైన ధరలు తగ్గొచ్చు. టాబ్లెట్స్ పైన ధరలు తగ్గొచ్చు. సో ఇక్కడ మేడ్ టెక్నాలజీ పైన కొన్ని ధరలు తగ్గే అవకాశం కనబడుతోంది.